తెలంగాణలో 2019 ఇంటర్మీడియట్ ఫలితాల ప్రాసెసింగ్ టెండర్ దక్కించుకున్న గ్లోబరీనా కంపెనీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రారంభమైంది. విజిలెన్స్ అధికారుల బృందం బుధవారం మధ్యాహ్నం ఇంటర్ బోర్డు కార్యాలయానికి చేరుకుంది. 2019లో బోర్డు కార్యదర్శిగా పనిచేసిన అశోక్ను కార్యాలయానికి పిలిచి మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల పాటు విచారించారు. ఫలితాల ప్రాసెసింగ్ కోసం గతంలో ఫ్రీ ఎగ్జామ్స్కు ఒకటి, ఫాస్ట్ ఎగ్జామ్స్కు మరో సంస్థ ఉండేది. దాన్ని ఇంటిగ్రేట్ చేయాలన్న నిర్ణయం ఎవరిదని ప్రశ్నించగా కన్సల్టెంట్ల సూచన మేరకు తాము ప్రతిపాదించినట్లు ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఇక 2 సార్లు ఎందుకు టెండర్లు పిలిచారని ప్రశ్నించగా తొలుత సంస్థలు ముందుకు రాలేదని చెప్పినట్లు సమాచారం. కొన్ని నిబంధనలు మార్చడంపై ప్రశ్నలు అడిగినట్లు కూడా సమాచారం ఉంది. ఇక అన్నీ చెప్పలేమని, కొన్నిటిని విశ్వసించి పనిచేయాల్సి ఉంటుందని ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కోఆప్ట్ సంస్థగా ఉన్న గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీ సంస్థ అని, మీకు సంబంధం లేకపోతే CCSలో ఫిర్యాదు చేయాలని, నిజాలను నిగ్గు తేలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 24న మీడియా చిట్చాట్లో సవాల్ విసిరారు. ఆ సంస్థ అవకతవకల కారణంగానే 23 మంది విద్యార్థులు మృతి చెందిన మాట వాస్తవం కాదా అని సీఎం ప్రశ్నించారు. ఇక ఆ సంస్థ బండారం త్వరలోనే బయట పెడతామని, విజిలెన్స్ విచారణ జరుగుతోందని సీఎం వెల్లడించారు. ఈ క్రమంలో కొద్ది రోజుల నుంచి విజిలెన్స్ అధికారులు 2018లో టెండర్లు పిలవడం, 4.57 కోట్ల పైచిలుకు మొత్తానికి గ్లోబరీనాకు టెండర్లు దక్కడం, 2019 మార్చి ఇంటర్ ఫలితాల ప్రాసెసింగ్ను ఆ సంస్థ చేపట్టడం తదితర వాటిపై ఆరా తీస్తూ వచ్చారు. తాజాగా ప్రతిపక్షంగా రంగంలోకి దిగి ఇంటర్ బోర్డులోనే అశోక్ను ప్రశ్నించారు.